గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. గ్రేటర్ హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధిలో నివసిస్తున్నటువంటి పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత గైడ్ లైన్స్ ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ గైడ్ లైన్స్ లో కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోకి 16 నియోజకవర్గాలను తీసుకురావడం అనేది జరిగింది. ఈ 16 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 500 మందికి 50 నుంచి 60 లక్షల విలువ చేసే అపార్ట్మెంట్లను కట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ 16 నియోజకవర్గాలలోని పేద ప్రజలు ఏ నియోజకవర్గంలో నివసిస్తే ఆ నియోజకవర్గం నుంచే మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అయితే ఈ 16 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాలు ఉన్నాయి, ఏ నియోజకవర్గాల పరిధిలోని ప్రజలు ఈ ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు అన్న వివరాలను, ఈ 16 నియోజకవర్గాల పేర్లను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించే ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం నుంచి వచ్చినా గానీ, ఇతర వార్తాపత్రికల నుంచి వచ్చినా గానీ ఆ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే క్యూర్ అర్బన్ రీజియన్ పరిధిలోకి 16 నియోజకవర్గాలను తీసుకురావడం అనేది జరిగింది. ఈ 16 నియోజకవర్గాల్లో మొదటిది రాజేంద్ర నగర్ నియోజకవర్గం పరిధిలోని ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత మహేశ్వరము, షేర్లింగంపల్లి, ఇబ్రహీంపట్నము, మల్కాజ్గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, కర్వాన్, బహదూర్పుర, అంబర్పేట్, కుక్కట్పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్పేట్. ఈ 16 నియోజకవర్గాల పరిధిలో నివసిస్తున్నటువంటి పేద ప్రజలు ఈ ఇందిరమ్మ ఇళ్లకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఏ నియోజకవర్గం పరిధిలో నివసిస్తే ఆ నియోజకవర్గ పరిధిలోనే మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు మలక్పేటలో నివసించే వారు నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి దరఖాస్తు చేసుకుంటాను అంటే కుదరదు. ఏ నియోజకవర్గంలో నివసించే పేద ప్రజలు ఆ నియోజకవర్గం నుంచే మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి అంటే, ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారము ఆన్లైన్లో మీ సేవ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకునే సమయంలో 100 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా మీరు చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా ఈఎండిగా 10,000 రూపాయలను టోకెన్ ఫీజుగా మీరు చెల్లించవలసి ఉంటుంది. ఈ విధంగా అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు, టోకెన్ కింద మీరు 10,000 రూపాయలను డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో తీసి చెల్లించవలసి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ ఇందిరమ్మ అపార్ట్మెంట్ మీకు రానట్లయితే మీరు ఇప్పుడు చెల్లించినటువంటి 10,000 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ అనేది మీకు రిఫండబుల్ గా తిరిగి చెల్లించబడడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి అంటే, ఈ రోజు నుంచి ఇక్కడ జూలై 21వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో మీ సేవ ద్వారా అప్లై చేసుకోవలసి ఉంటుంది. ఇక మీకు వచ్చే వీడియోలో ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి మార్గదర్శకాలలో ఏమేమి ఉన్నాయి, ఎవరికి ఈ ఇండ్లు కేటాయించడం అనేది జరుగుతుంది, ఏ విధంగా కేటాయిస్తారు అన్న పూర్తి వివరాలను మీకు వచ్చే వీడియో ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.